కాంగ్రెస్ బీజేపీతో అనుబంధమున్న కొన్ని నకిలీ ఖాతాలు పేజీలను తొలగించింది ఫేస్బుక్. కాంగ్రెస్ ఐటీ సెల్ కు అనుబంధంగా ఉన్న 687 ఖాతాలు, బీజేపీకి మద్దతుగా నడుస్తున్న 15 ఖాతాలను డిలీట్ చేసింది. అయితే వాటిలో పోస్టులు, సమాచారం ఆధారంగా కాకుండా సరైన గుర్తింపు లేకుండా నడుపుతున్నందున తొలగించినట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ తో సంబంధమున్న వందల ఖాతాలను తొలగించింది ఫేస్బుక్. కాంగ్రెస్ ఐటీ సెల్ తో అనుబంధమున్న వ్యక్తుల 687 పేజీలు, అకౌంట్లను తొలగించినట్టు తెలిపింది ఫేస్బుక్. యూజర్లను తమ పోస్టులతో తప్పుదోవ పట్టిస్తున్నందువల్లే ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. అలా తొలగించిన కొన్ని పేజీలను కూడా పోస్ట్ చేసింది. అయితే ఈ తొలగింపులు వారు పోస్ట్ చేసిన కంటెంట్ కు సంబంధించింది కాదని ఎఫ్బీ సైబర్ సెక్యూరిటీ హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు. ఆ అకౌంట్ల ప్రవర్తన ఆధారంగా తొలగిస్తున్నామని, తమ ప్లాట్ఫామ్ ను అనుచిత పద్ధతుల్లో వాడడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మొత్తంగా 138 పేజీలు, 549 అకౌంట్లను తొలగించింది ఫేస్బుక్. వాటికి 2 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారని తెలిపారు నథానియల్ గ్లిచర్. ఈ పేజ్లు, అకౌంట్లలో స్థానిక వార్తలు, లోక్సభ ఎన్నికల గురించి పోస్టులు జరుగుతున్నాయని, అలాగే రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీపై విమర్శలు ఉన్నాయన్నారు. ఈ అకౌంట్ల వెనుక ఉన్నవారు తమ గుర్తింపును దాచిపెట్టేందుకు ప్రయత్నించినా తమ రివ్యూలో వారంతా కాంగ్రెస్ ఐటీ సెల్ తో అసోసియేట్ అయి ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. అలాగే ఇండియాకు చెందిన మరో 15 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలను తొలగించినట్టు ఫేస్బుక్ తెలిపింది. ఇందులో ఒక ఎఫ్బీ పేజ్, 12 అకౌంట్స్, ఒక గ్రూప్, ఒక ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఈ అకౌంట్స్ లో బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని గుర్తించారు. వాటిని 26 లక్షల మంది ఫాలో అవుతున్నారని, గ్రూప్ లో 15,000 మంది చేరారని, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కు 30,000 మంది ఫాలోవర్లున్నారని తెలిపింది. అయితే ఈ 15 అకౌంట్లు భారత్ కు చెందిన సిల్వర్ టచ్ అనే ఐటీ కంపెనీతో అనుబంధంగా ఉన్న వ్యక్తులకు సంబంధం ఉందని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ సిల్వర్ టచ్ అనే కంపెనీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమో యాప్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్బీ ఖాతాల తొలగింపు చరిత్రాత్మకమన్నారు కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఆ ఫేక్ అకౌంట్స్ ను ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ऐसे लोग जो फेक अकाउंट से इन चीजों को प्रचारित कर रहे हैं वो कौन है? तो कांग्रेस पार्टी के आईटी सेल से जुड़े हुए हैं. तो क्या कांग्रेस पार्टी इतना हताश हो गई है कि अपने समर्थकों के फेक अकाउंट से नरेंद्र मोदी की नीतियों पर हमला करने की कोशिश कर रही है? इसे कहते हैं నిశ్చిత్ హార్ కి హతాష. ఈ ఎఫ్బీ ఖాతాల తొలగింపు వ్యవహారంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నడుపుతున్న అధికారిక అకౌంట్లు భద్రంగా ఉన్నాయని ఆ పార్టీ తెలిపింది. అలాగే గుర్తింపు పొందిన వాలంటీర్లు నడుపుతున్న ఖాతాలు కూడా సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఎఫ్బీ తొలగించిన ఖాతాల లిస్ట్ కోసం వేచి చూస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. कांग्रेस का कोई ऑफिशियल पेज बंद नहीं हुआ है, तो कोई सपोर्टर्स का बंद, पर उसी तरह भारतीय जनता पार्टी के भी कई पेजेस बंद हुए हैं, परंतु फेसबुक से उसके आंकड़े क्यों नहीं फेसबुक साफ तौर पे हमको बता रही है. మరోవైపు పాకిస్తాన్ కు చెందిన 103 ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. మిలిటరీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్తల పేజీలు, కశ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగులు ఈ నకిలీ అకౌంట్స్ ను ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఫేస్బుక్ తెలిపింది.